హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు నేర్పించబోయే టాపిక్ వచ్చేసి బ్రేకౌట్. బ్రేకౌట్ చాలా విధాలుగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ బ్రేకౌట్ ఉంటది, ఇండైరెక్ట్ బ్రేకౌట్ ఉంటది, ఫాలింగ్ బ్రేకౌట్ ఉంటది, ర్యాలీ బ్రేకౌట్ ఉంటది, రీటెస్ట్ రివర్సల్ బ్రేకౌట్ ఉంటది. అండ్ రీటెస్ట్ రివర్సల్‌లో గూడా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఈ పాయింట్ వచ్చేసి బ్రేకౌట్ అని మనం చాలా దగ్గర చూపించుకోవచ్చు. అది యాస్ ఎ బ్రేక్‌డౌన్ గూడా వర్క్ చేస్తది. సో, బ్రేకౌట్ అనేది డైరెక్ట్ లెవెల్స్‌లో ఉండదు. బ్రేకౌట్ అనేది ఎప్పుడైనా మనం అనాలిసిస్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే, ఇండైరెక్ట్ గూడా చాలా ఉంటాయి. వీటిని ఫైండ్ ఔట్ చేయాలి. దాన్ని పట్టుకొనే మనం మార్కెట్‌లో ట్రేడ్ చేయాలి. వితౌట్ థట్ అనాలిసిస్ బ్రేకౌట్ మనం మార్కెట్‌లో ఏం చేయలేము. వచ్చేసాం మార్కెట్‌లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసుకున్నాం. ఇప్పుడు పైసలేసుకుంటే రూ. 1,00,00,000 రాలుతాయి, 2,00,00,000 రాలుతాయి అంటే రాలవు. టిప్స్ తీసుకుందాం వేరే దగ్గరికెళ్ళి ఎవరి దగ్గరికైనా వాళ్ళు టిప్స్ ఇస్తారు. టిప్స్‌ల మీద బతికేద్దాం. నెలకు 2, 3 వేలే కట్టాలి గదా! దాని తర్వాత అయితే మొత్తం మనకు అమౌంట్ వస్తది గదా! అలా చాలా ఉంటాయి. చాలా మైండ్ సెట్స్ ఉంటాయి. అది మైండ్ సెట్ పెట్టుకోకండి. నేర్చుకోండి. నేర్చుకుంటే మీ దగ్గర ఉన్న టాలెంట్ ఎవరు దొంగతనం గూడా చేయలేరు. నేను ఒక్కటే చెప్తాను, నేర్చుకోండి. నేను ఇసొంటి చాలా లైఫ్ ఇన్సిడెంట్స్ జూసాను స్టాక్ మార్కెట్‌లో. నా ఎక్స్‌పీరియన్స్ తక్కువైనా గావచ్చు గానీ, చాలా పెద్ద విషయాలే జూసాను నేను స్టాక్ మార్కెట్‌లో. ఆహ్, చ చెప్పుకోలేనన్ని విషయాలున్నాయి మార్కెట్‌లో. ఎట్లా అంటే, నా ఫ్రెండ్సే ఆహ్, నేను అప్పుడు స్టాక్ మార్కెట్‌లో వచ్చేసి 2016 నేను స్టాక్ మార్కెట్‌లో వచ్చేసి. ఇప్పుడు 2025 నడుస్తుంది. నా తర్వాత లాక్‌డౌన్ తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు. 2022, 2023లో మార్కెట్‌లో వచ్చారు. వాళ్ళు ఎంత లాస్‌లో ఉన్నారంటే ఘోరమైన లాస్. రీజన్? మార్కెట్ అనాలిసిస్ తెలవదు. ఎవడో చెప్పారు టిప్స్ తీసుకోండి టెలిగ్రామ్‌లో దొరుకుతాయి. చేసేసుకుందాం, నేర్చేసుకుందాం అయిపోతది. కోట్లు 5, 6, 7 ట్రేడ్‌లు బాగా ఇస్తారు ఎవరైనా. దాని తర్వాత ఒక్కసారి లాస్ స్టార్ట్ అయితే, ఆ లాస్ రికవర్ చేయనీకి కూడా క్యాపిటల్ ఏసి లాస్ అయిన వాళ్ళు కూడా మార్కెట్‌లో ఉన్నారు. సో, నేను మీకు సజెస్ట్ చేసేదేందంటే, టిప్స్ అనేవి మీకు మీ దగ్గర అనాలిసిస్ ఉంది. టిప్స్ తీసుకోండి. నో ప్రాబ్లమ్. సెబీ రిజిస్టరో, నాన్ సెబీ రిజిస్టరో ఎవరో ఒకరు మీకు అర్థమైతుంది వాళ్ళ అనాలిసిస్. మీ దగ్గర అనాలిసిస్ ఉంటేనే ఇచ్చేవాడి ట్రేడ్ అనాలిసిస్ మీకు అర్థమైతది. వితౌట్ ఎనీ థట్ కన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదు. వాడిచ్చిన ట్రేడ్స్ మా దగ్గర కన్ఫర్మ్ చేసుకోలేము. ఎందుకంటే మన దగ్గర ఇన్ఫర్మేషనే లేదు గదా! సో, మీరేం చేయాలంటే ఫస్ట్ నేర్చుకోవాలి. దాని తర్వాతనే ఎవరి దగ్గరైనా టిప్స్ అయినా, ట్రేడ్స్ అయినా ఎవరి దగ్గరైనా తీసుకోవాలి. ఇవి ఏం తెలవకుండా మీరు టిప్స్ అండ్ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అయినా కానివ్వండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ అయినా కానివ్వండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అయినా కానివ్వండి మీరు లాస్‌లోనే ఉంటారు. ఆ లాస్ రికవర్ చేయనీకి ఇంకా క్యాపిటల్ ఏస్తే ఇంకా బొక్కే. ఏం మిగలదాడ. లాస్ట్‌కొచ్చేసి నేర్చుకుందాం అనుకుంటారు గదా! అప్పుడు క్యాపిటల్ ఉండదు. నేర్చుకునే ఇంట్రెస్ట్ గూడా ఉండదు. నేర్చుకున్న ట్రేడ్ చేసే ధైర్యం ఉండదు. సో, నేను చెప్పిందేంటంటే ఫస్ట్ నేర్చుకోండి. దాని తర్వాతనే మీరు అనాలిసిస్ అనేది చెయ్యండి. దాని తర్వాత అనాలిసిస్ మీద ఎక్స్‌పీరియన్స్ గెయిన్ జేయండి. దాని తర్వాత ప్రాఫిట్ ఆలోచించండి. ఇప్పుడు మీరు కొత్తగా ఉన్నారు. కొత్తగా స్టార్ట్ జేస్తున్నారు. నేర్చుకోండి. ఇది నేను మీకు చెప్పే విషయం. సో, ఇప్పుడు బ్రేకౌట్ వచ్చేసి ఎన్ని టైప్స్ ఉంటాయి? మోర్ దెన్ 15-20 టైప్స్ ఉంటాయి. కానీ దాని లోపల ఇంపార్టెంట్ అయ్యే ఒక మూడో, నాలుగో ఇప్పుడు నేను చెప్తాను. ఇది మీరు మార్కెట్‌లో మీరు ఓన్‌గా గూడా రిలేట్ జేసి చూడండి. నేను చెప్తున్నది నిజమా? అబద్ధమా? ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానెల్ ఉందే ఉంది. టెలిగ్రామ్ ఛానెల్ గూడా ఎళ్లి చూడొచ్చు మీరు. ప్రాపర్ అనాలిసిస్ ఉంటది మన దగ్గర. ఓకే. సో, ఇప్పుడు మీకు చెప్పే కొన్ని విషయాలు మీరు చాలా మైండ్ జేయాలె. చాలా మీన్‌గా తీసుకోవాలి మీరు. మాకే చెప్తున్నాడు. ఇట్లా మమ్మల్ని ఇట్లా అంటున్నాడు అన్నట్టు మీరు మెయిన్‌గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే నేనిక్కడ టైం తీసుకొని మీ దగ్గర వచ్చినా అంటే దానికి విషయం ఏందంటే, నేను చూసిన లైఫ్స్‌లలో ఆ లైఫ్స్‌లో మీరు రావద్దు. అది నా పాయింట్ చేసే విషయం. సీ బ్రేకౌట్ అనేవి ఫస్ట్ టైప్ చెప్తాను నేను. ఫస్ట్ టైప్ వచ్చేసి ఇది బ్రేకౌట్. పర్టిక్యులర్ లో ఏదైనా లో కానివ్వండి, పర్టిక్యులర్ లో. ఇక్కడొచ్చేసి మార్కెట్ ప్రీవియస్ టైమ్ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఈ బ్రేకౌట్ అనేది ఎలా ఫైండ్ ఔట్ అయితది? ఈ బ్రేకౌట్ అనేది ఫైండ్ ఔట్ అయ్యేది ఇక్ మీకు నేను మీద లైన్స్‌లో చూపిస్తాను. కింద క్యాండిల్స్‌లో చూపిస్తాను. ఓకే. ఇది డైరెక్ట్. డైరెక్ట్ అనేది ఎప్పుడైనా ఫేక్ గావచ్చు. ఓకే. దీన్ని బ్రేకౌట్ గూడా అంటాము. రీటెస్ట్, రివర్సల్ గూడా మనం అనుకోవచ్చు. ఇట్లా రెడ్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్. ఇది విక్.
ఓకే. ట్రేడెడ్ వాల్యూ, ట్రేడెడ్ ప్రైస్. ఇది పర్టిక్యులర్‌గా ఒక క్యాండిల్ అనుకోండి. ఓకే. ఈ క్యాండిల్స్. మార్కెట్ ఏమైంది ఇక్కడ ఫాల్ అయ్యి రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఓపెన్ చేసింది. ఓకే. ఇది మనకొచ్చేసి బ్రేకౌట్. బ్రేకౌట్ ఇది. ఇప్పుడు సేమ్ ఇలాంటి బ్రేకౌటే ఇక్కడ మీకు లెవెల్స్ చూపిస్తున్నాను గదా! ఈ లెవెల్స్ చూపిస్తున్నాను గదా! సేమ్ ఇలాంటి బ్రేకౌటే ఇక్కడొచ్చిందనుకోండి. అది బ్రేకౌట్ అవుతది. లేదు. ఆ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత గూడా మార్కెట్ ఫాల్ అవుతుందా అంటే, ఇది మనకు యాస్ ఎ బ్రేకౌట్ వర్క్ చేస్తది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నేనెందుకు ఇక్కడ ఫాల్ అవుతది అని అంటున్నానంటే, డైరెక్ట్ బ్రేకౌట్ అనేది ఫేక్ 100% కావచ్చు. 100% కాకపోవడం పోవచ్చు. అవి రీజన్ ఏందంటే, మార్కెట్ ప్రీవియస్ ఎలా ట్రేడ్ చేసిందో, ఇప్పుడు అలా ట్రేడ్ చేస్తుందో, చేయలేదో అది మనకు మార్కెట్ జెప్తది. సో, ఇక్కడేమైతదంటే మనకు 50, 50 ఛాన్సెస్ ఉంటాయి. ఫేక్ ఔట్ కావచ్చు, ఫేక్ ఔట్ కాకపోవచ్చు. కానీ ఆ రోజు మార్కెట్ సినారియో జూసి అది 50, 50 లేక 100% మనం అప్పుడు తెలుసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. జైసే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఒక బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. దాని తర్వాత ఈ లెవెల్ బ్రేక్ జేసేసింది. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ చేయలేదనుకోండి. ఈ లెవెల్ బ్రేక్ జేయలేదు. సో, ఇదొచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయితది. ఎందుకంటే ఇక్కడ లెవెల్ బ్రేక్ చేయలేదు గదా! ఇప్పుడు ఇది లెవెల్ బ్రేక్ చేషింది. బ్రేక్ జేషింది కాబట్టి దీని లోపలికొచ్చేసింది. సో, థట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఇండైరెక్ట్. ఇక్కడ ఏమైతదంటే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర మార్కెట్ మీదికొచ్చేసింది గదా! ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. ఇది బ్రేకౌట్ అయితది. దీన్నే రీటెస్ట్ రివర్సల్ అంటాం మనం. ఓకే. స థర్డ్ వచ్చేసి బ్రేకౌట్. మార్కెట్ ప్రీవియస్ టైమ్ ఇచ్చేసింది. ఈసారి ఏమైందంటే మార్కెట్ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత ఫాల్ అయింది. కానీ ఇక్కడ కింద ఏం జేసింది రెడ్ క్యాండిల్ ఓపెన్ చేయలేదు. రెడ్ క్యాండిల్ ఓపెన్ జేయలేదు. రెడ్ క్యాండిల్ ఓపెన్ చేస్తేనే గదా ఫాలు. రెడ్ క్యాండిల్ ఓపెన్ జేయలేదు. ఇక్కడ ఏం జేసిందంటే డైరెక్ట్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ జేసి ఈ లెవెల్‌ని బ్రేక్ జేసుకుంటా ఐదర్ రీటెస్ట్ ఆర్ రివర్సల్ లేదా డైరెక్ట్ బయింగ్. మార్కెట్ ఇలా ఎళ్ళిపోయింది. ఇక్కడ ఏమైతదంటే ఫేక్ బ్రేక్ డౌన్ అయ్యి డైరెక్ట్ బ్రేకౌట్ అయితది. సో, ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చార్ట్ మీద చూపిస్తాను. సీ మీరిక్కడ చూసుకున్నట్టయితే ఇది ప్రీవియస్ డైరెక్ట్ బ్రేకౌట్ గదా! నేనేం జెప్పాను? రెడ్ క్యాండిల్ పక్కనో ఏదో గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసిందంటే అది మనకు బ్రేకౌట్. అదే బ్రేకౌట్ సేమ్ క్యాండిల్ ఉండాలి. రెడ్ క్యాండిల్‌తో గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్. ఇది డైరెక్ట్ బ్రేకౌట్. ఇది డైరెక్ట్ బ్రేకౌట్ ఎందుకయిందంటే, మార్కెట్ ఒక రేంజ్ నుంచి ఫాల్ అయింది గాబట్టి, మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలంటే గూడా ఇదే గదా లెవెల్. దట్స్ వై ఇది మనకొచ్చేసి డైరెక్ట్ బ్రేకౌట్. ఇప్పుడిక్కడ మీకు ఒక అనాలిసిస్ ఇస్తాను. ఇప్పుడు మార్కెట్ అయితే క్లోజ్ ఉంది. అనాలిసిస్ మీరిక్కడ చూసుకున్నట్టయితే, ఇది డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. అర్థమైందా? రేపు మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా లెవెల్ బ్రేక్ చేసిందనుకోండి, ఇది యాక్ట్ చేసేది డైరెక్ట్ బ్రేకౌట్ లెక్కనే యాక్ట్ చేస్తది. ఇది మీరు అబ్జర్వ్ చేయండి రేపటి మార్కెట్‌లో. లేకపోతే ఇది మీరు ఒక 1 ఇయర్ తర్వాత చూస్తున్నా, ఒక 6 మంత్స్ తర్వాత చూస్తున్నా, డేట్ గుర్తుపెట్టుకోండి 11థ్ జులై 2025 అనాలిసిస్. ఓకే. ఇప్పుడు ఇండైరెక్ట్ ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? సేమ్ ఇప్పటిదాకా ఏం చెప్పాను? ఒక బ్రేక్ డౌన్ ఇచ్చేసింది మార్కెట్. ఆ బ్రేక్ డౌన్‌కెళ్ళి డైరెక్ట్ రిజెక్ట్ అయిందనుకోండి, అది లెవెల్ వచ్చేసి మనకు బ్రేక్ డౌన్ అయితది. ఇప్పుడు ఆ బ్రేక్ చేసిందనుకోండి, అదేం చేస్తదంటే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. ఇప్పుడు డైరెక్ట్ బ్రేకౌట్‌లో అంటే ర్యాలీస్ మీద ర్యాలీ, ర్యాలీస్ మీద ర్యాలీ అంటే మార్కెట్ ఇవ్వదు. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు మార్కెట్ అంత ర్యాలీ ఇవ్వదు. మీకంత ర్యాలీ కావాలంటే మనము ఆలోచించేసుకోవాల్సిందే మన దిమాగ్‌లో. అంతేగాని మనకు ప్రాపర్‌గా మార్కెట్ ఎప్పుడు అంత పెద్ద ర్యాలీస్ ఇవ్వదు. ఇక్కడ ఎంత ర్యాలీ ఇచ్చింది మనకు మీరు గుర్తుపెట్టుకుంటే 56,885 అంటే 900 అనుకోండి. లగ్‌భగ్ 300 పాయింట్ ర్యాలీ ఇచ్చింది ఇక్కడ. లగ్‌భగ్ 300 పాయింట్ ర్యాలీ ఇచ్చింది. అర్థమైతుందా మీకు? సో, ఇండైరెక్ట్ అనేది గూడా మనకి ఇంపార్టెంటే. డైరెక్ట్ అనేది గూడా మనకి ఇంపార్టెంటే. ఇప్పుడు మనం ఇక్కడ ఫేక్ ఔట్స్ చూద్దాం. జస్ట్ ఆ ఫేక్ బ్రేక్ డౌన్ ఉంది గదా! అది మనం చూద్దాం. ఇప్పుడు మీరిక్కడ చూసుకోండి. ప్రీవియస్ ఇండైరెక్ట్ ఇక్కడేముంది బ్రేక్ డౌన్ లెవెల్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. ఓకే. ఇక్కడేమైంది మార్కెట్ లెవెల్ బ్రేక్ జేసింది గదా! కిందికొచ్చేసింది. ఇక్కడేం జెప్పాను? రెడ్ క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజ్ అయితేనే మార్కెట్ ఫాలో అవుతది.
అలా గాకపోతే మార్కెట్ ఫేక్ బ్రేక్ డౌన్ ఇచ్చేసి డైరెక్ట్ ర్యాలీ ఇస్తది. ఇలా మనకు మార్కెట్‌లో బ్రేకౌట్ జూసుకుంటే ఇంకా చాలా బ్రేకౌట్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా గూడా ఇంకా బ్రేకౌట్స్ ఉన్నాయి. అవి గూడా వచ్చే సెషన్స్‌లో నేర్పిస్తాను నేను. మీరు నేర్చుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే మన వాట్సాప్ నంబర్ ఉందే ఉంది. మరి డైరెక్ట్ కాంటాక్ట్ జేయండి. నేను హైదరాబాద్‌లోనే ఉంటాను. మీరు నన్నొచ్చి కలవండి. కావాలంటే డెమో సెషన్స్ జూడండి. డెమో వర్క్‌షాప్‌లో వర్క్ చేయండి. మీకు అర్థమైతది. మార్కెట్ అంటే ఏంటిది? లైవ్ కావాలా? లైవ్‌లో కూర్చోండి నాతో పాటు. నాకేం ప్రాబ్లమ్ లేదు. నేను ప్రాపర్‌గా మీకు జెప్తాను. ఓకే. సో, ఇది వచ్చేసి బ్రేకౌట్స్ మీద ఉన్న నా అనాలిసిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టాక్ మార్కెట్‌లో ఉంటే గూడా వాళ్ళతో గూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి మార్కెట్‌లో. చాలా ఇన్ఫర్మేషన్ రాబోతుంది. చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు గూడా. చాలామంది వస్తున్నారు గూడా కలవనీకే. సో, కలుద్దాం. మీరు గూడా వీడియో చూస్తుంటే మీతోని గూడా కలుద్దాం. ట్రై చేయండి నాతో కలవనీకే. ఇట్ విల్ బి గుడ్ అండ్ విల్ బి డూ మోర్ చాలా మంది కలిస్తే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.